ఒక ఇంటికి తూర్పులో జయంత ఇంద్ర అనే చోట ద్వారాన్ని ఇచ్చినప్పుడు, దక్షిణంలో అయితే గ్రహక్షత్ అనేటువంటి ద్వారాన్ని ఇచ్చినప్పుడు, అదే పడమరలో అయితే సుగ్రీవ పుష్పదంత వరుణ్ అనేటువంటి స్థానాలలో, ఉత్తరంలో అయితే ముఖ్య బల్లాట్ సోమ్ అనేటువంటి 3 స్థానాలలో ఎంట్రన్స్ లు ప్రధాన ద్వారాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక ఇంటికి ప్రధాన ద్వారం అత్యంత ముఖ్యమైనది, అత్యంత ప్రధానమైనది. వాస్తు శాస్త్రం చెప్పే అన్ని విషయాల్లో డోర్కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక ఇంటికి తూర్పులో జయంత ఇంద్ర అనే చోట ద్వారాన్ని ఇచ్చినప్పుడు, దక్షిణంలో అయితే గ్రహక్షత్ అనేటువంటి ద్వారాన్ని ఇచ్చినప్పుడు, అదే పడమరలో అయితే సుగ్రీవ పుష్పదంత వరుణ్ అనేటువంటి స్థానాలలో, ఉత్తరంలో అయితే ముఖ్య బల్లాట్ సోమ్ అనేటువంటి 3 స్థానాలలో ఎంట్రన్స్ లు ప్రధాన ద్వారాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ ఇల్లు ఆర్థికంగా పరిపుష్టిని, ధన లాభాన్ని పొందే అవకాశం ఉంది, పొందుతుంది అని వాస్తుశాస్త్రం చెబుతుంది. అదే ఒక ఇంట్లో మృగ పిత్ర అనేటువంటి స్థానాల్లో లేదా సర్ప అనేటువంటి ఉత్తరంలో చెప్పినటువంటి స్థానంలో ఎంట్రన్స్ ని, ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసినట్టయితే పుత్ర నష్టాన్ని, పుత్రుల ద్వారా కష్టాన్ని, పుత్ర అంటే ఇక్కడ అర్థం సంతానం అని, సంతానం ద్వారా నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అసలు ఈ ద్వారాన్ని ఏర్పాటు చేయటం ఏంటి, దానికి ఉన్న విధి విధానం ఏం చెప్పింది వాస్తుశాస్త్రం, ఇది ఏ గ్రంథంలో ఎక్కడ ఉంది అనే విషయాన్ని చూసినప్పుడు, వాస్తుశాస్త్రంలో సమరాంగన్ సూత్రధార్, విశ్వకర్మ ప్రకాష్, మనుష్యాలయ చంద్రిక, మయమతం అనే ఇలాంటి గ్రంథాలు చాలా ప్రామాణికమైనవి. కొన్ని శతాబ్దాల క్రితం వచ్చినటువంటి వాస్తుశాస్త్ర గ్రంథాలు. అందులో అత్యంత ముఖ్యమైనది సమరాంగన్ సూత్రధార్ గ్రంథం. ఈ గ్రంథం విశ్వకర్మ ఆయన 4 కొడుకులు అడిగినటువంటి వాస్తు సంబంధ ప్రశ్నలకు అడిగిన సమాధానాల యొక్క సమాహారమే సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో 39వ అధ్యాయం, ఆ అధ్యాయం పేరు ద్వారు గుణదోష్ అనేటువంటి చాప్టర్ లో శ్లోకం నంబర్ 61 నుంచి 67 వరకు ఒక ఇంట్లో ఒక ద్వారాన్ని ఎక్కడ పెడితే ఈ లాభము నష్టము కలుగుతుంది అనేటువంటి సమగ్రమైన వివరణ ఉంది. ఒక ఇంటికి ఎక్కడ ప్రధాన ద్వారాన్ని ఇస్తే ఏ ఫలితం వస్తుంది అనే విషయం సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథంలో 39వ అధ్యాయం శ్లోకం నంబర్ 61 నుంచి 67 వరకు చెప్పడం జరిగింది. archives.org archives.org అనేటువంటి వెబ్సైట్, ఇది ఫ్రీ వెబ్సైట్. ఇది ఒక డిజిటల్ లైబ్రరీ. ఇందులో సమరాంగన్ సూత్రధార్ అని ఎంటర్ కొట్టినప్పుడు ఈ గ్రంథం వస్తుంది. అందులో మీరు 39వ చాప్టర్ శ్లోకం నంబర్ 61 నుంచి 67 వరకు చూసి గూగుల్ లెన్స్ లోనో చాట్ జీపీటీలోనో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఈ విషయం అంతా తెలుస్తుంది. ఏంటి, ఒక ఇంటికి ప్రధాన ద్వారాన్ని ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేస్తే ఏ ప్రయోజనాలు వస్తాయి, ఏ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని చూసినప్పుడు, అసలు ఎక్కడెక్కడ అంటే ఏంటి అంటే, మనం వాస్తు ఏం చెబుతుందంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతి అంటే, ఒక ఎంచుకున్న స్థలాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేస్ అనుకుంటే, ఈ ప్లేస్ ని 1 2 3 4 అంటే ఇటు 2 ఇటు 2 4 భాగాలుగా విభజించడం, లేదా ఇటు 4 ఇటు 4 అంటే 16 భాగాలుగా విభజించడం. ఇంకా విభజిస్తే ఇట్లా విభజించుకుంటూ పోతే 2/2 నుంచి 37/37 వరకు వాస్తు శాస్త్రం పద విభజన చెప్పింది. అందులో 9/9 అనేటువంటి పద విభజన
గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి 9/9 ఎంచుకున్న స్థలాన్ని నక్షత్రాల ఆధారంగా ఏ పొడవు వెడల్పుల్లో బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి అనేది నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని 10 అడ్డు గీతలు 10 నిలువు గీతలు గీసినప్పుడు 81 భాగాలుగా ఏర్పడుతుంది. ఆ 81 భాగాలను 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఆ 45 దేవతా స్థానాలను కూడా పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 వీధులుగా విధి విన్యాసం చేసి 45 దేవతా స్థానాలని ఈ పద్ధతిలో విభజించడం జరిగింది. అందులో తూర్పు నుంచి శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసురు, సోష్, రోగు, మారుత్, నాగు, ముఖ్య, బల్లాట్, సోము, సర్ప, దితి, అతిథి అనేటువంటి 32 దేవతా స్థానాలు పైశాచ విధిలో ఉంటాయి. లోపల ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, బ్రహ్మ ఈ 13 దేవతా స్థానాలు మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధిలో ఉంటాయి. వెరసి 45 దేవతా స్థానాలుగా గుర్తించారు. ఈ దేవతా స్థానాల్లో మనం ఎంట్రన్స్ ని ఎప్పుడైనా పైశాచ విధి బయట అవుటర్ మోస్ట్ పెరిఫెరీలో ఇస్తాం. ఇచ్చినప్పుడు 0 degrees ప్లాట్ ఇది, పొడవు వెడల్పులు సమానంగా ఉన్నటువంటి ప్లాట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శిఖి అనేటువంటి దేవతా స్థానంలో ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు అగ్ని భయం ఏర్పడుతుంది. పరిజన్యలో ఇచ్చినప్పుడు స్త్రీ సంతానం కలుగుతుంది. జయంతలో ఇచ్చినప్పుడు ఐశ్వర్యం కలుగుతుంది. ఇంద్రలో ఇచ్చినప్పుడు రాజు ద్వారా లాభము, రాజు ద్వారా రాజు యొక్క అభిమానాన్ని చూరగొనడం లేదా ప్రభుత్వం ద్వారా గౌరవాన్ని పొందడం చెప్పవచ్చు. సూర్యస్థానంలో ఇచ్చినట్టయితే క్రోధము, సర్పస్థానంలో ఇచ్చినట్టయితే సత్యస్థానంలో ఇచ్చినట్టయితే అబద్ధాల కోరుగా మాట్లాడతాడు. సత్యస్థానంలో డోర్ ఇచ్చినట్టయితే ఒక వ్యక్తి నిత్యం అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సూర్య సత్య బ్రిష్లో ఇచ్చినట్టయితే క్రూరత, అంతరిక్షలో ఇచ్చినట్టయితే దొంగగా మారతాడు. అంతరిక్ష స్థానంలో ఎంట్రన్స్ ఉన్నట్టయితే ఆ వ్యక్తి దొంగగా మారతాడు అని చెప్పారు. అంతరిక్ష అగ్నిలో ఉన్నట్టయితే సంతాన నష్టము, సంతానం ద్వారా నష్టము లేదా సంతానానికి నష్టము లేదా సంతానం లేకపోవడం, ఇట్లా 3 రకాలైనటువంటి వివరణ చెప్పడం జరిగింది. అగ్ని పూషాలో ఉంటే దాసత అంటే బానిసత్వం, ఒకరి కింద గులాంగిరి చేసే అంటే ఉన్నతమైన లక్ష్యాలు కానీ అలాంటివి ఉండవు. ఒకరి కింద బానిసగా బతికేటువంటి నైజం ఏర్పడుతుంది. వితత్లో ఉంటే నీచుడు అంటే దొంగతనాలు, చిల్లర పనులు ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి వ్యవహారాలని చేసేవాడు నీచుడు. నీచత్వం వస్తుంది. దక్షిణ ముఖ ద్వారంగా ఉన్నటువంటి ఇంటికి దక్షిణంలో ఎంట్రన్స్ పెట్టడానికి ఒకే ఒక్క మంచి స్థానం ఉంటుంది. కాబట్టి దక్షిణ వీళ్ళు ఎక్కువ కలిసి రాకపోవడానికి, దక్షిణ వీళ్ళు నష్టం చేస్తాయని చెప్పడానికి కారణం ఏంటంటే దక్షిణంలో ఉన్నటువంటి ఒకే ఒక మంచి స్థానాన్ని గుర్తించలేకపోవడం, అక్కడ డోర్ పెట్టలేకపోవడమే. దక్షిణంలో గృహక్షత్ అనేటువంటి స్థానం, ఇది గృహక్షత్ అనేటువంటి స్థానం. ఇక్కడ ఎంట్రన్స్ పెట్టినప్పుడు మాత్రమే ధనధాన్య వృద్ధి, సంపద వృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత యమస్థానంలో పెడితే క్రోధము, ఆ తర్వాత గంధర్వలో పెడితే కృతజ్ఞుడు అంటేనేమో చేసిన మేలు గుర్తుపెట్టుకునేవాడు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మర్చిపోయేవాడు. ఇక్కడ ఎంట్రన్స్ పెడితే గంధర్వలో పెడితే చేసిన మేలు మర్చిపోతాడు. తర్వాత భృంగరాజులో పెడితే పేదవాడుగా ఉంటాడు. మృగలో పెడితే సంతాన నష్టం జరుగుతుంది. పితృలో పెడితే పుత్రపీడ, పిల్లల ద్వారా నష్టం జరగవచ్చు, పిల్లలకు నష్టం జరగవచ్చు అని చెప్పడం జరిగింది. దువ్వారికిలో ఉంటే శత్రు వృద్ధి, శత్రువులు ఇంకా పెరిగిపోతారు. సో ఎక్కడ దువ్వారికిలో పెడితే ఎంట్రన్స్ అంటే పడమర వైపు నైరుతి మూలను దాటి కొంచెం పైకని పెడితే శత్రు వృద్ధి, శత్రువులు పెరిగిపోతారు. తర్వాత పడమరలో మంచి స్థానాలు సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్ ఈ 3 చోట్ల పెట్టినప్పుడు మాత్రమే సంపద, ధనధాన్యాభివృద్ధి, పుత్ర పౌత్ర అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్ ఈ 3 ప్లేసుల్లో పెట్టినప్పుడు మాత్రమే లాభం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాకుండా డోర్ ని మార్చినట్టయితే నష్టం జరుగుతుంది. ఆ తర్వాత సోర్స్ లో ఉన్నట్టయితే శోక బాధ, శోకం అంటే ఎప్పుడు ఏదో ఒక ఏడుపు. తర్వాత రోగ్లో పెట్టినట్టయితే ధన నష్టం, రోగ్ అంటే ఆ స్థానమే నెగిటివ్ కాబట్టి అక్కడ ఉంటే ధన నష్టము. మారుత్ అంటే బంధనము, బంధనం అంటే జైలు శిక్ష అనుభవించి రావచ్చు, లేదా కట్టు బానిసత్వం ఉండొచ్చు, లేదా ఒక విషయానికి ఒక తాగడము లేకపోతే జూదము ఇట్లాంటి వాటికి బానిసై బందీగా ఉండడము, లేకపోతే కొన్ని కారణాల వల్ల కొందరికి బందీగా ఉండడము,
బంధనం, మారుతిలో గాని ఎంట్రన్స్ పెడితే బంధనంలో ఉంటాడు. నాగ్లో ఉంటే శత్రుత్వము, శత్రువులు పెరగడానికి రెండే ప్లేసులు, ఒకటి వాయువ్యానికి తూర్పు వైపుగా ఉన్నటువంటి నాగ్ స్థానంలో గాని, పితృస్థానం తర్వాత పడమరలో దువ్వారికిలో గాని ఎంట్రన్స్ పెట్టినట్టయితే శత్రువులు దినదినాభివృద్ధి, నువ్వు బలంగా ఉండడం కాదు నీ శత్రువులు బలంగా అయిపోయి నీ మీద ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఉత్తరంలో ముఖ్య బల్లాట్ సోమ్ అనేటువంటి ఈ 3 స్థానాలు మాత్రమే ఎంట్రన్స్ పెట్టడానికి కరెక్ట్ అయినటువంటి ప్లేసెస్. ముఖ్య, బల్లాట్, సోమ్. ముఖ్యలో ఉంటే పుత్ర లాభము, బల్లాట్లో ఉంటే సంపత్తి, సోమ్లో ఉంటే పుత్ర ధన లాభం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సర్పలో ఉంటే పుత్ర దుర్బలత్వము, అంటే పిల్లలు, పుత్రుడు అంటే ఇక్కడ అబ్బాయి అనే కాదు సంతానం అని, దుర్లభం అంటే పనికిమాలిన పిల్లలు తయారవుతారు అన్నట్టు, పిల్లలు చెడిపోతారు లేదా మనకు నష్టాన్ని కలిగించే పిల్లలుగా మారుతారు. అతిథిలో ఉంటే స్త్రీ దోషము, దితిలో ఉంటే ధన నష్టము. ఈ 32 దేవతా స్థానాల్లో ఎక్కడ డోర్ పెడితే ఏ ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని సమరాంగన్ సూత్రధార గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఫైనల్ గా అల్టిమేట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తూర్పు ముఖంగా ఉన్న ఇల్లు అయితే జయంత ఇంద్రలో పెట్టాలి, దక్షిణ ముఖద్వారంగా ఉన్న ఇల్లు అయితే గ్రహక్షతిలో పెట్టాలి, పడమర ముఖద్వారంగా ఉన్నట్టయితే ఒక ఇల్లు పుష్పదంతు వరుణ్, సుగ్రీవ పుష్పదంత వరుణ్లో పెట్టాలి. అదేవిధంగా ఉత్తరంలో అయితే ముఖ్య బల్లాట్ సోమ్ అనేటువంటి ప్లేసుల్లో ఎంట్రన్స్లు పెట్టాలి. మిగతా ఏ దిక్కైనా ఏ ఎంట్రన్స్ అయినా పెట్టినా ఏదో రకమైన నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ నిర్ధారించుకునేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లేస్ యొక్క అంటే మన బిల్డప్ ఏరియా యొక్క పొడవు వెడల్పులు, అదేవిధంగా అది ఏ డిగ్రీలకు తిరిగి ఉంది అనే విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతనే మెయిన్ డోర్ ని ఇన్స్టాల్ చేయాలి. మెయిన్ డోర్ వల్ల అత్యంత ప్రధానమైన విషయం ధన నష్టం లేదా ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ డోర్ ని ఎక్కడ పెడుతున్నాం అనే విషయంలో జాగ్రత్త వహించాలి.